శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద సీతారామచంద్ర భగవాన్ గోపాల భగవాని అక్కడికి వెళ్ళాక రాధే 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 గోవింద శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ రామ రఘుకుల సోమ జై శ్రీరామ్. మంచి గట్టలే అది నువ్వు కానీ దుమ్ముడే కాలంటే అది వెళ్ళదు.
पश्यन्ति दूरयः देव चक्षुराददं विप्रादो विपन्यवो जागृवान् सस्मिन्धते रामचंद्र भगवान की राजा रामचंद्र महाराज की जय श्री राम नारायणाय विद्महे वासुदेवाय धीमहि महादेव्यै विद्महे विष्णुपत्न्यै च धीमहि आनन्द भोगोऽस्तु स्वस्ति प्रजाभ्यां परिपालयन्तान्यायेन मार्गेण महिमैषा ब्राह्मणेभ्यः शुभमस्तनित्यं लोकाः समस्ताः श्रीलो भवन्तु काले वंशवर्जन्यः देशोऽयं श्रेष्ठवर्धता सर्वदेश दिशाकाले सूर्याहरबलाक्रमः रामानुजादिविद्याभ्यां वर्धतां श्रीरामानुजादिविद्याभ्यां प्रतिभासमुत्तरा दिगन्तव्यापिनी भूयात् साहि लोकैतैशने श्रीमन्नश्रीरङ्ग श्रीमन्भद्रवामनुजनं संवर्धय श्रीमन्नश्रीरङ्ग श्रीमन्भद्रवामनुजनं संवर्धय नमस्मै शैलनाथाय कुन्ती नगरजन्मनि श्रीशैले हृदया मात्रं देवक्तायुनान्नवम् इन्द्रप्रणं वन्दे रम्यजामातरमुनिं वायुवायुमुनिप्रदय माधववाळ् मनवालमामुनिमणिमः మంగళహారతులన్నీ ఒక పక్కకు పెట్టేసేయండి. టేబుల్ మధ్యలోకి జరపండి. ఆశవాహే సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాసర్వాభాతో వెంకటారి కుటుంబదే అస్మపరమగురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, వారి 70వ జన్మదినం, దాన్ని సప్తతి తిరు నక్షత్ర మహోత్సవం అంటారు. మనం అందరము డేట్తో తీసుకుంటాం బర్త్డేలు. స్వాములు ఆచార్యులందరూ నక్షత్రంతో తీసుకుంటాం. స్వామి నక్షత్రము స్వాతి నక్షత్రం దీపావళి రోజు పుట్టారు కనుక ఆ నక్షత్రం టైంలో ఆ స్వామివారి 70వ సంవత్సరం నడుస్తుంది ఈ దీపావళి కనుక మొన్న గురు పూర్ణం నుంచి స్వామి యొక్క జన్మదిన ఇలాంటి ఎన్నో మర్యాదలు జరుపుకోవాలని, హిందూ ధర్మాన్ని ధర్మ సంస్థల కోసం తోడ్పాటు చేయాలని చెప్పేసి ఆ స్వామి యొక్క కృషి ఎంతో ఇంతో కాదు, చాలా అపురూపంగా చేశారు స్వామివారు.
अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारण अर्थं मम मनो अभिलषित कामना सिद्ध्यर्थं मम गोविंदपेट ग्रामे व्यवसाय उद्योग व्यापार अत्यंत अनुकूलत फलसिद्ध्यर्थं संपूर्ण आरोग्यता सिद्ध्यर्थं सस्य अभिवृद्धि सिद्ध्यर्थं श्री सीतारामचंद्र स्वामी परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं एवं रुक्मिणी सत्यभामा सहित श्री वेणुगोपाल स्वामी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं आचार्य श्रीराम हृदय कलश पूजा स्वाचार्य श्रीहस्तेन अद्य दिने आचार्य श्रीहस्तेन करिष्ये इति संकल्प्य संकल्प सिद्धिरस्तु अस्तु संकल्पः మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వృత్తి ఉన్నప్పటికీ కూడా 3600 మనకు ఓటర్ లిస్ట్ అంటే ఇక్కడికి రావడానికి కూడా ఎంతో మంది తాపత్రయపడే ఉంటారు. కానీ కొంచెం ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ హృదయ కలశ అభిషేకము మా హస్తాలతో అంటే మనం ఎంతమంది ఉన్నాం? ఒక 30 మంది ఉన్నాం. ఇప్పుడు గోవిందపేట గ్రామం నుండి ఎంతమంది ఉన్నాం? 30 ప్లస్ దశాంశం అయితే ఎంత అవుతుంది? 3600. కాబట్టి ఆ 30 మంది కాస్త ఎవరి కోసం? 3600 మంది కోసము ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి శ్రీరామచంద్రుడే కాకుండా అక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి 1008 దివ్య దేశాలలో ఉన్నటువంటి మొట్టమొదటి రామ ఆలయం అక్కడ ఉంది. రాముడు, రంగనాథుడు, వైకుంఠ ఆలయాలు 3 ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో ప్రధానమైనటువంటి ఆలయం ఏంది? దివ్య సాకేతుడు రామచంద్రుడు. అక్కడే నేను విద్యా అభ్యాసం చేసి నేర్చుకొని వచ్చినటువంటి అక్కడ విద్యాభ్యాసం చేసి అక్కడే భోజనం చేసి ఇదంతా కూడా ఇక్కడుండి మీకు ఇందులో నేను కూడా పాల్గొంటున్నందుకు ఆ యొక్క స్వామి అనుగ్రహం మనందరితో పాటు నాకు కూడా మన గ్రామానికి కల్పించాలని కోరుకుంటూ ఒక్కొక్కరుగా లేచి వచ్చి ఆ క్షణంలో గోదావరం రామయ్య సేవ చేసిరి భద్రాచలములో గోదావరంబున చిలకమాడిరి రామయ్య సేవ చేసిరి మల్లె పూల దండ రామయ్య మెడ నిండా మల్లె పూల దండ రామయ్య మెడ నిండా చిలకమాడిరి రామయ్య సేవ చేసిరి సంపంగి పూల దండ సీతమ్మ మెడ నిండా చిలకమాడిరి సీతమ్మ సేవ చేసిరి భద్రాచలములో గోదావరం లక్ష్మయ్య మెడ నిండా చామంతి పూల దండ లక్ష్మయ్య మెడ నిండా చామంతి పూల దండ లక్ష్మయ్య మెడ నిండా చామంతి పూల దండ లక్ష్మయ్య మెడ నిండా చిలకమాడిరి లక్ష్మయ్య సేవ చేసిరి జిల్లెడు పూల దండ హనుమయ్య మెడ నిండా జిల్లెడు పూల దండ హనుమయ్య మెడ నిండా చిలకమాడిరి హనుమయ్య
సేవ చేసిరి జలకమాడిరి హనుమయ సేవ చేసిరి భద్రాచలములో గోదావరమ్మున భద్రాచలములో గోదావరమ్మున భద్రాచలములో గోదావరంబున భద్రాచలములో గోదావరంబున జలకమాడిరి రామయ్య సేవ చేసిరి జలకమాడిరి రామయ్య సేవ చేసిరి జలకమాడిరి సీతమ్మ సేవ చేసిరి జలకమాడిరి సీతమ్మ సేవ చేసిరి జలకమాడిరి లక్ష్మయ్య సేవ చేసిరి జలకమాడిరి లక్ష్మయ్య సేవ చేసిరి భద్రాచలములో గోదావరంబున భద్రాచలములో గోదావరంబున జలకమాడిరి రామయ్య సేవ చేసిరి జలకమాడిరి రామయ్య సేవ చేసిరి జలకమాడిరి రామయ్య సేవ చేసిరి జలకమాడిరి రామయ్య సేవ చేసిరి రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి జానకి మాయేకి లక్ష్మణ భగవానికి పవన సుత హనుమానికి గో మాతాకి సనాతన హైందవ ధర్మ की आज के आनंद की जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी श्री राम जय राम जय రామ జయ రామ జయ జయ రామ జై శ్రీమన్నారాయణ. కథాతమ్మ గారు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే తేనెటి మీద ఇస్తారట. మరి మీరు ఏమంటారని చాయ్ చాయ్ రామాలయంలో మీ అర్చక స్వామి సాక్షాత్ దగ్గరవాడు. మొత్తం శాస్త్రం భార్గవ పంతులు 5 నెలలు దేంతోని మీరు వేసే పిడికడి బియ్యము ఆ రాముడి కలశంలో వేస్తే మీ హృదయం రాముని చేరుకుందంటే అదృష్టవంతులు కావున కాదు. ఎంత అదృష్టమే మనకి తప్పకుండా గుడికి ప్రతిరోజు రాకుండా ఎప్పుడు అన్నప్పుడు రావాలి, సహకరించాలి, అందరూ ప్రేమతో కలిసి ఉండాలి. జై శ్రీ ఆగండి. అక్షతలు వేసిన వాళ్ళు అందరూ వేసిన వాళ్ళు కూర్చొని తీర్థప్రసాదం ఉంది. తీర్థప్రసాదం అయిపోయిన తర్వాత ఓపిక ఉంది అంటే మంగళహారతి తీసుకొని మనం కోవెల గుళ్ళో కూడా వెళ్దాం. మన పేరు చెప్తే వాటర్ ప్లాంట్ డబ్బు ఇయ్యడం ఒక నిమిషం కూడా
ఐశ్వర్యము అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, బంగళా రీజా కారు గ్రామంలో. రెండవది దర్శనం చేసుకునేటువంటి ఆలయంలో ఉండేటువంటి భక్తులలో ఉండేటువంటి మన గోవిందపేట గ్రామంలో ఉండి వాళ్ళు వచ్చినప్పుడు మనందరం కూడా అతిథుల్లాగా వాళ్ళను భావించి మనం ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళను సాగనంపే వరకు మన బాధ్యత. కాబట్టి అన్నం ఉడికింది అని అంటే ఒక్కటే పట్టుకుంటాం, అవునా కాదా? అన్నం మొత్తం చూస్తామా? అవసరం లేదు. కాబట్టి 30 మందిని చూస్తేనే వాళ్ళకి అనిపించాలట, అరే ఫలానా గోవిందపేట గ్రామంలో మేము వెళ్తే వాళ్ళు ఆదరంగా మమ్మల్ని ఆహ్వానించారు, అక్కడ చక్కగా మా యొక్క చేసే వాళ్ళన్నీ కూడా మమ్మల్ని ఆహ్వానంగా గౌరవించారని చెప్పేసి మనం ఉండాలి. ఇలా మాట్లాడుకుంటే మనం మంగళవారం మార్కెట్ రామనామ వరాననే శ్రీరామచంద్ర శిరసా నమామి శ్రీరామచంద్ర వచసా గృణామి శ్రీరామచంద్ర శిరసా నమామి శ్రీరామచంద్ర శరణం ప్రపద్యే శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ప్రతి చోట కూడా విశ్వం వస్తుంది కనుక అందరితో అనిపిస్తున్నాం అనమాట. సహస్రపాలన చేయాలంటే మళ్ళీ 40 నిమిషాలు కావాలి, మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళాలి. అసలు యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు, యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు, యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు, యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు. శ్రీరామనామం వింటేనే దగ్గరికి రాడు. ఇంకా భయం వేలరా, యముడు చాలా గట్టివాడు వదిలిపెట్టాడు, చాలా గట్టివాడు వదిలిపెట్టాడు. శ్రీ శివనామం వింటేనే జంతుర్జన్మ సంసార బంధనాత్ శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ అనాదినిధరం విష్ణుం సర్వలోకమహేశ్వరం. రామధర గోవింద వేణుగోపాల గోవింద గోవింద గోవింద. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జానకి. జై బోలో హనుమాన్. అటు ఇటు నిల్చోండి, జై నిమిషాలు, ఒక్క నిమిషం. మధ్యలో గ్యారెంటీ. శాలగ్రామధర గోవింద, శంఖచక్రధర గోవింద ఒక్కొక్కరిగా. సరే, అయ్యో వాళ్ళే వేయొచ్చేమో మేము వేయరాదేమో అనే మూఢనమ్మకాన్ని పెట్టుకోకండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క బియ్యాన్ని మన శ్రీహస్తేన అంటే మన చేతితోటి వేయడం జరుగుతుంది. కాబట్టి 15 నిమిషాల పాటు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సదా అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
పూర్వయాచార్యే వైర్ తీసి గోవిందా భగవానికి జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, గత గురు పూర్ణం నుంచి శ్రీ 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 చిదండి చిరంజీవి స్వామి వారి అన్ని గ్రామాలలో ఈరోజు గోవిందుడి గ్రామానికి వచ్చేసాం. ఈ కార్యక్రమం ఏంటంటే శ్రీరామ హృదయ కలశ పూజ. స్వామివారి సంస్కృతంలో సప్తతి తిరునక్షత్ర మహోత్సవం అని చెప్తారు. అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సప్తతి నక్షత్రం అంటే తెలియని వాళ్ళు భర్తలంటే జగదాచార్యులు చిన్నజీయ స్వామి. మీ అందరూ తెలుసా చిన్నజీయ స్వామి? తెలుసా చిన్నజీయ స్వామి? తెలుసా? ముచ్చింత రాష్ట్రంలో అందరికీ ఏదైతే నేర్పుతుంటారో వైద్యం ఉంటుంది, ఘనత ఆ స్వామి కల్పించారు మనకు. మరి ఆ స్వామివారి యొక్క 70 ఇలా కాకుండా ఎన్నో సంవత్సరాలు చేసుకుంటూ ఏ విధంగా 108 దేశాలు ఏర్పాటు చేశారో అదే స్వామివారి 108 సంవత్సరాలు మనతో పాటే ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఉండాలి. దాంతోపాటు రాముని ఎప్పుడు పూజిస్తూ ఉంటాడు స్వామి. కనుక ఆ రామానుగ్రహంతో ప్రతి గ్రామాన అందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా చక్కగా పాడి పంటలు పండుతూ ఆరోగ్యాలతో చక్కని వ్యవసాయం చేసుకుంటూ పాడి పంట రోగము ఎవరు ఏం పని చేసినా వారందరికీ అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడాలని చెప్పేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ విధంగా అన్ని కలశాలు పంపించారు. మరి కలశాలు ఏంటయ్యా అంటే ఈ కలశాలు ఇలాంటి కలశాలు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 1000 కలశాలు తిరుగుతున్నాయి. 69 కలశాలు. కాబట్టి ఇది ఆ దీపావళి రోజు క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అష్ట కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక